Hello, friends. Very good morning. Happy Saturday to all of you. Advance Dasara wishes to all of you. అందరికీ దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ ఎడిటోరియల్ వచ్చింది, టేకింగ్ ఆన్ ద సెంటర్. రీసెంట్గా మనం చూసాం, అగ్రికల్చర్ బిల్స్ తీసుకొచ్చారు, చట్టాలు తీసుకొచ్చారు. వాటి పైన దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సో అవి మంచివా చెడ్డవా అని చెప్పి రకరకాల ఒపీనియన్స్ వచ్చాయి. కొంతమంది ఏమో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, కొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు. కొన్ని స్టేట్స్ యాక్సెప్ట్ చేసాయి, కొన్ని స్టేట్స్ దాన్ని వ్యతిరేకించాయి. అయితే వ్యతిరేకిస్తున్న స్టేట్స్ ఇప్పుడు వాటికి వ్యతిరేకంగా వాళ్ళ చేతిలో ఉన్న ఆప్షన్స్ ఏంటి, అవి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి అనే విషయాన్ని విశదీకరిస్తూ ఈ ఎడిటోరియల్ సాగింది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. సో దీంట్లో మనం రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మాట్లాడతాము. తర్వాత స్టేట్స్ ఏం చేస్తున్నాయి, సో కొంచెం పాలిటీ టచ్ అవుతుంది, కొన్ని ఆర్టికల్స్ వస్తాయి. సో వెరీ ఇంట్రెస్టింగ్. సో పే ఫుల్ అటెన్షన్ టు ఇట్. మీకు స్టాటిక్ ప్లస్ డైనమిక్ రెండు అర్థమవుతాయి, ప్లస్ కరెంట్ అఫైర్స్ కూడా ఒక అవగాహన వస్తుంది. బట్ బిఫోర్ దట్, our customary announcement of our courses. As usual, UPSC Infinity మనం మొదటి నుంచి వింటూనే ఉన్నాం. ఇవాళ రేపు 2 days మాత్రమే మిగిలింది. సో UPSC Infinity is still available at 45,000. I am considering a fee hike to 50,000. ఇది 50,000కి మారిపోబోతుంది, అతి త్వరలో మారిపోతుంది. సో ప్రస్తుతానికి 45,000కే మీకు అందుబాటులో ఉంది. 45,000 విత్ 9 ఇన్స్టాల్మెంట్స్, 5,000 పర్ మంత్. 5,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సో 9 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. సో అతి త్వరలో ఈ ఫీజు కాస్త 50,000 విత్ 10,000 పర్ మంత్ ఇన్స్టాల్మెంట్స్ మారిపోతాయి. సో ఇన్స్టాల్మెంట్స్ తగ్గిపోతాయి, మరియు మనకి ఫీజు కూడా పెరుగుతుంది. సో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇదే అద్భుత అవకాశం. ప్రస్తుతం ఇమీడియట్గా జాయిన్ అయితే, బిఫోర్ 25th మీరు జాయిన్ అయితే ఈ ఆఫర్ని వాడుకోవచ్చు. అంటే 25th అంటే రేపే. సో ఇవాళ రేపు దసరా ఆఫర్గా వచ్చింది ఇది. రేపటిలోగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ అవకాశం ఉంది. సో యూపీఎస్సి ఇన్ఫినిటీ అనేది మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్ ఫర్ యూపీఎస్సి. యూపీఎస్సిలో ప్రతి ఒక్కటి కూడా కవర్ చేస్తుంది అండ్ కంప్లీట్ సిలబస్ కవరేజ్ అవుతుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. దీంతో పాటు యూపీఎస్సి ఇన్ఫినిటీలో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఎడిషనల్గా గ్రూప్ 1 కూడా మేము యాడ్ చేసి ఇస్తున్నాం. అంటే ఒక యాడ్ ఆన్ లాగా గ్రూప్ 1 కూడా యాడ్ అయిపోతుంది. టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కొన్ని అడిషనల్ సిలబస్ కూడా ఇందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. దట్స్ ది బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. అండ్ బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ రైల్వే ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మనం అందిస్తున్న ఈ కోర్సెస్కి కూడా ఫ్రీ యాక్సెస్ వస్తుంది. అండ్ CSAT ఈజ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. సో CSAT కూడా ఇంక్లూడ్ అయిపోయింది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళు వేరే ఏ కోర్సుకి, వేరే దేనికి పే చేయాల్సిన అవసరం లేదు. దే గెట్ ఎవ్రీథింగ్. యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 మరియు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా దే గెట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. CSAT కోసం కూడా వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇవాళ రేపట్లో జాయిన్ అయితే మీకు మంచి అవకాశం. బిఫోర్ 25th October, విచ్ ఈస్ టుమారో. ఎందుకంటే ఇవాళ రేపట్లో జాయిన్ అయితే 5,000 పర్ మంత్ జాయిన్ అవ్వచ్చు, 45,000కి జాయిన్ అవ్వచ్చు. తర్వాత 50,000 అండ్ 10,000 పర్ మంత్, ఇలా ఫీజు ప్లస్ ఇన్స్టాల్మెంట్స్ కూడా తగ్గించే ప్లాన్లో ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక్కరోజే 5 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, కాల్ ఆన్ దిస్ నెంబర్. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి అండ్ ప్రశాంతి మేడంతో మాట్లాడి, if you're interested, make payment and join. So that's about it. అలాగే ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా చూసుకోండి. 7,000 ఉంది ప్రజెంట్ ఫీజు, అది 8,000 అవుతుంది. దీని ఫీజు కూడా పెరుగుతుంది. సో 1st November నుంచి ఫీజు పెరిగిపోతుంది. జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇదే మంచి టైం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంగ్లీష్ మనం కేవలం 2,000 రూపీస్కే నేను ఆఫర్ చేస్తున్నాను ఇంగ్లీష్ కోర్సు. ఇందులో మీకు గ్రామర్ ప్లస్ వొకాబులరీ ప్లస్ కాంప్రహెన్షన్ 3 కూడా కవర్ అవుతాయి. బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ యూపీఎస్సీ ఏ ఎగ్జామ్ అయినా సరే దాంట్లో ఉన్న ఇంగ్లీష్ పోర్షన్ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో సేమ్ నెంబర్, ప్రశాంతి మేడం కాల్ చేయండి. యూ కెన్ జాయిన్ ఇన్ దిస్ కోర్స్ ఆల్సో. ఆల్ దీస్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ అన్నింట్లో కూడా లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్. చాలా ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ ఇచ్చేసి పాతవి ఇచ్చేసి మీకు చదువుకోమని చెప్తారు. వీ డూ బోత్. లైవ్ ఉంటాయి, రికార్డెడ్ కూడా ఉంటాయి. సో లైవ్ లేకుండా రికార్డెడ్కి మీనింగ్ లేదు, ఎందుకంటే ఇంటరాక్షన్ లేకుండా మీ డౌట్స్ క్లియరెన్స్ అనేది అవ్వదు. సో లైవ్ క్లాసెస్ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఈవెన్ నెక్స్ట్ సైకిల్కి వెళ్ళినా సరే మళ్ళీ లైవ్ క్లాసెస్ ఫ్రెష్గా జరుగుతాయి. సో దట్స్ అబౌట్ ఇట్. సో నెంబర్ మళ్ళీ రాస్తున్నా, 9241262391. దిస్ ఈస్ ద నెంబర్ యూ షుడ్ కాల్.
not call upon. Okay, so let's begin today's editorial. సో ఎడిటోరియల్ బిగిన్ చేసే ముందు ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. అగ్రికల్చరల్ బిల్స్ ఫస్ట్ ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారు, తర్వాత వాటిని బిల్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ రూపంలో ప్రెసిడెంట్ యాక్సెంట్ వచ్చింది పార్లమెంట్ సమావేశాలు జరగనప్పుడు. తర్వాత పార్లమెంట్ సమావేశం అయిన తర్వాత బిల్స్ ప్రవేశపెట్టి దాన్ని అప్రూవ్ చేశారు. సో అప్రూవ్ చేసిన తర్వాత చాలా వరకు యాక్సెప్టెన్స్ వచ్చింది, కొంతవరకు క్రిటిసిజం వచ్చింది. అయితే ప్రధానంగా అగ్రికల్చరల్ బిల్స్లో ఒక విషయం ఏంటంటే 3 ఆస్పెక్ట్స్. అందులో ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి, ఇది మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాం. ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఏపీఎంసీస్కి సంబంధించి. సో అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ అంటే అట్ ప్రెజెంట్ ఏం జరుగుతుందంటే, రైతులు వాళ్ళు పండించే పంటని దానికి రిలేటెడ్ మార్కెటింగ్ కమిటీ, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీలో అమ్మాలి. అక్కడికి వెళ్ళి అమ్మాల్సిన పరిస్థితి ఉంది. సో దే డు నాట్ హ్యావ్ ఫ్రీడమ్ టు సెల్ ఇట్ ఎనీవేర్. అక్కడ కాకుండా వేరే చోట అమ్మడానికి ప్రజెంట్ వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. యాజ్ పర్ చట్ట ప్రకారం కాకుండా చాలా మంది అమ్ముకుంటారు, ఎవరో వెళ్ళి వాళ్ళపైన కేసులు పెట్టేది ఏమో లేదు. బట్ చట్ట ప్రకారం చెప్తున్నాను, ఇక్కడే అమ్ముకోవాలని రూల్ ఉంది. అయితే ఇక్కడ అమ్మడానికి రైతులు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్త చట్టం ఏం చేస్తుందంటే, యూ నీడ్ నాట్ సెల్ ఇట్ అట్ ఏపీఎంసీ, యూ కెన్ సెల్ ఇట్ ఎనీవేర్. మీరు ఎక్కడ కావాలన్నా అమ్ముకోవచ్చు, వేరే స్టేట్లో కావాలన్నా అమ్ముకోవచ్చు. మీరు రైస్ బాగా పండించారు, పక్క రాష్ట్రంలో రైస్కి డిమాండ్ ఉంది, యూ కెన్ గో అండ్ సెల్ ఇట్ దేర్. నో బడీ స్టాప్స్ యూ. యూ డోంట్ నీడ్ టు పే ఎనీ ఫీ. బయట మార్కెట్లో మీరు అమ్ముకునేటప్పుడు ఎవరికి ఏ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి కొత్త చట్టం తీసుకొచ్చింది. సో ఫ్రీడమ్ మీకు ఇస్తున్నామని చెప్పి చెప్తుంది. అలా అని చెప్పి ఏపీఎంసీస్ రిమూవ్ చేస్తున్నారంటే రిమూవ్ చేయట్లేదు, ఏపీఎంసీస్ ఉంటున్నాయి. కానీ రైతులకి భయం ఎక్కడొచ్చిందంటే, ఇలా ఫ్రీడమ్ అంటున్నారు, మార్కెట్ అంటున్నారు, త్వరలో ఏపీఎంసీస్ తీసేస్తారేమో అని రైతులు భయపడుతున్నారు. ఎంఎస్పి తీసేస్తారేమో అని రైతులు భయపడుతున్నారు. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. ప్రతి సంవత్సరం కూడా పంట నాట్లు వేసే సమయంలోనే కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది, ఇది కనీస మద్దతు ధర, ఈ ధరకి మేము కొంటాం మీ దగ్గర. మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంఎస్పి ప్రకారం దాన్ని ప్రొక్యూర్ చేసి పీడిఎస్ తర్వాత మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పేదలకి సబ్సిడీ రూపంలో వస్తుంటుంది. అదొక సెపరేట్ సెగ్మెంట్. అది పక్కన పెట్టేస్తే, రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఎంఎస్పి తీసేస్తారేమో అనే భయం ఒకటి, మనకి పూర్తిగా ప్రైవేటైజ్ చేసేస్తారేమో అన్న భయం ఒకటి, మాకు మార్కెట్స్ తెలియదు, ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు, ఏ రేట్కి అమ్మాలో తెలియదు, సో మేము దెబ్బైపోతామేమోనని కొంతమంది రైతులు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని సెగ్మెంట్స్ ఆఫ్ ఫార్మర్ యూనియన్స్ భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంఎస్పి పైన ఆధారపడతారు, ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ పైన ఆధారపడతారు. అది ఒకవేళ ఫ్యూచర్లో రిమూవ్ చేసేస్తారేమో అన్న భయం వాళ్ళు వెంటాడుతుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి కాంట్రాక్ట్ ఫార్మింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే, కార్పొరేట్ కంపెనీస్ కెన్ గెట్ ఇన్ టు కాంట్రాక్ట్స్ విత్ మన ఫార్మర్స్ అని చెప్పారు. అంటే నెక్స్ట్ మీరు పంట పండించడానికి ముందే పలానా ప్రైస్కి మేము కొంటాము, ఇంత క్వాంటిటీ కొంటామని చెప్పి రైతులు మరియు కార్పొరేట్స్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఎంఎస్పి ఎలా చెప్తుందో డైరెక్ట్గా కార్పొరేట్సే చెప్తాయి, ఇది మేము కొనే ప్రైస్ అని. ప్రైస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది కాబట్టి రైతులకు కూడా హ్యాపీగా ధైర్యంగా పంట వేసుకునే అవకాశం వస్తుంది అండ్ టెన్షన్ ఉండదు అనేది కాంట్రాక్ట్ ఫార్మింగ్ యొక్క ఉద్దేశం. ప్లస్ రెండోది ట్రాన్స్పోర్టేషన్, మార్కెటింగ్, ఈ తలనొప్పులు ఉండవు. కార్పొరేట్ కంపెనీసే వాళ్ళే మొత్తం మన హార్వెస్ట్ అంతా తీసుకొని వెళ్ళి అమ్ముతారు. సో రైతులకు ఆ హెడ్ఏక్ కూడా ఉండదు అనేది కాంట్రాక్ట్ ఫార్మింగ్ యొక్క ఉద్దేశం. సో ఆన్ పేపర్ ఇది కూడా బాగానే ఉంది. సో దీంట్లో వస్తున్న అబ్జెక్షన్స్ ఏంటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ పరంగా అంటే, కాంట్రాక్ట్ ఫార్మింగ్ కి వెళ్తే రైతులు వాళ్ళతో కార్పొరేట్ కంపెనీలతో నెగోషియేట్ చేయగలరా? ప్లస్ మన దేశంలో ఎక్కువ మంది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, అంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఎక్కువ ఎకరాలు ఉంటే మనకి బలం వస్తుంది. నేను ఇన్ని క్వింటాల్ నేను తయారు చేస్తాను, ప్రొడ్యూస్ చేస్తాను, నాకు ఎందుకు ఇస్తావు అని అడగొచ్చు. తక్కువ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి బలం తగ్గిపోతుంది, వాళ్ళతో నెగోషియేషన్ సరిగ్గా చేయలేము అనే ప్రాబ్లం వస్తుంది. గవర్నమెంట్ పైన కంప్లైంట్ ఏంటంటే, ఎంత ప్రైస్ ఉండాలని చెప్పి గవర్నమెంట్ విధి విధానాలు డిక్లేర్ చేయలేదు, డిఫైన్ చేయలేదు. ఇంత ప్రైస్ ఉండాలి, ఎంఎస్పి కంటే ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి అని ఏమీ చెప్పలేదు. చెప్పకుండా అది కార్పొరేట్స్కి రైతులకి వదిలేసింది. సో రైతులు మాట్లాడలేరు కదా ఎక్కువ, సో కార్పొరేట్సే మాట్లాడతాయి. దాన్ని బలవంతంగా రైతులు యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయేమో, దానివల్ల రైతులు నష్టపోతారేమో అనేది ఇంకొక క్వశ్చన్. ఒకవేళ లీగల్ ఇష్యూస్ వచ్చినా సరే, ఆ అగ్రిమెంట్లో రాసేదంతా కూడా రైతులకు అర్థం కాదు, లీగల్గా కంపెనీస్కి ఫేవరబుల్గా వాళ్ళు రాసుకుంటారేమో, అది రైతులకు అర్థం కాక సంతకం పెడతారేమో, దానివల్ల కూడా రైతులు నష్టపోతారేమో, ఈ లీగల్ బ్యాటిల్స్ వాళ్ళు చేయలేరు కదా అనేది ఇంకో క్వశ్చన్. సో దీస్ ఆర్ ది ఆస్పెక్ట్స్, ఇవి ట్రబులింగ్ ఆస్పెక్ట్స్ అనమాట. సో ఈ ఆస్పెక్ట్స్ చూసి
కొంతమంది రైతులు సఫర్ అవుతున్నారు. ప్లస్ కొన్ని రాష్ట్రాలు ఎస్పెషల్లీ పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో గ్రీన్ రెవల్యూషన్ మనకొచ్చింది పంజాబ్ రాష్ట్రంలో. గ్రీన్ రెవల్యూషన్ ఫస్ట్ మనకి వీట్‌తో స్టార్ట్ అయ్యింది. తర్వాత రైస్‌కి 1960స్‌లో వీట్, 1970స్‌లో రైస్. ఈ 2 స్టార్ట్ అయింది పంజాబ్‌లో. సో, పంజాబ్‌లో చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం మొదలయ్యాయి. ఇన్‌ఫాక్ట్ ఎంఎస్‌పీ కాన్సెప్ట్ కూడా అక్కడి నుంచే తీసుకొచ్చారు. అక్కడ మొదలుపెట్టి తర్వాత స్టేట్ అంతా, కంట్రీ అంతా అది వ్యాపించడం మొదలైంది. సో, అక్కడ రైతులు మెజారిటీ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా ఫార్మర్స్ అందరూ కూడా ఎంఎస్‌పీని వాడతారు. మిగిలిన రాష్ట్రాల్లో వేరు గాని, అక్కడ ఎంఎస్‌పీని వాడతారు. మినిమమ్ సపోర్ట్ ప్రైస్ ప్రకారం వాళ్ళు ప్రభుత్వానికే అమ్ముతారు. ఏపీఎంసీల ద్వారా అమ్మడం అక్కడ అలవాటు. ఇప్పుడు ఏపీఎంసీలు ఉండవేమోననే భయం, ఎంఎస్‌పీలు ఉండవేమోనన్న భయం, కార్పొరేట్స్‌తో మనం డీల్ చేయలేమేమోనన్న భయం, ఈ భయాలతో వాళ్ళు విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకించడం వల్లే పంజాబ్‌లో అపోజిషన్‌లో ఉన్న అకాలీదళ్, శిరోమణి అకాలీదళ్ అనే పార్టీ ఎన్‌డీఏలో భాగం అది. వాళ్ళు ఎన్‌డీఏ నుంచి బయటకొచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఒక క్యాబినెట్ మినిస్ట్రీని కూడా వదులుకొని పూర్తిగా బయటకొచ్చేసారు. సో, ఈ బిల్స్ అనేవి క్రియేటెడ్ సో మచ్ ఫ్యూరోర్ ఇన్ పంజాబ్. సో, దిస్ ఈస్ ద బ్యాక్‌గ్రౌండ్ అబౌట్ ది అగ్రికల్చరల్ బిల్స్. ఇది నేను చాలా సార్లు మాట్లాడాను. దీనిపైన నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, వాచ్ దట్ వీడియో కంప్లీట్‌లీ. కుదిరితే ఆ వీడియో ఫస్ట్ చూసిన తర్వాత ఎడిటోరియల్ చూడండి. ఎనీవే నేను అవసరమైన బ్యాక్‌గ్రౌండ్ అంతా ఆల్రెడీ ఇచ్చేసాను. అయితే ఇక్కడ లీగల్ యాస్పెక్ట్స్ కూడా వస్తున్నాయి. లీగల్ యాస్పెక్ట్స్ ఏంటంటే 2 థింగ్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ పరంగా మనకి సెవెంత్ షెడ్యూల్‌లో దేర్ ఆర్ 3 లిస్ట్స్. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్. ఇలా ఎందుకు డివైడ్ చేశారంటే యూనియన్ లిస్ట్‌లో ఉన్న అంశాలపైన పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. స్టేట్ లిస్ట్‌లో ఉన్న అంశాలపైన స్టేట్ లెజిస్లేచర్ చట్టాలు చేస్తుంది. కన్కరెంట్ లిస్ట్‌లో ఉన్న అంశాలపైన పార్లమెంట్ కానీ, స్టేట్ లెజిస్లేచర్ కానీ చట్టాలు చేయవచ్చు. ఎవరైనా చట్టాలు చేయవచ్చు. సో, దీన్ని మనం క్లియర్ సెపరేషన్ అన్నమాట. ఎవరిది ఎవరు చేసుకోవాలి. ఎవరు ఆహ్, ఏ అంశాలపైన ఎవరు చట్టాలు చేసుకోవచ్చు అని చెప్పి ఇలా డివైడ్ చేశారు. బికాజ్ ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ కంట్రీ. ఫెడరల్ అంటే డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి స్టేట్‌కి, సెంటర్‌కి. సో, ఇవి మీరు చూసుకోండి, ఇవి మేము చూసుకోను అని ప్రాపర్‌గా డివైడ్ చేసుకున్నారు. అందులో లెజిస్లేటివ్ పవర్స్ యొక్క డివిజన్ ఈ రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే, ఇప్పుడు కన్కరెంట్ లిస్ట్ వచ్చేసరికి బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఇద్దరు కూడా చేయవచ్చు అని చెప్పాం. ఇప్పుడు ఒకే విషయం మీద అటు పార్లమెంటు చట్టం చేసి, ఇటు స్టేట్ లెజిస్లేచర్ చట్టం చేసిందనుకోండి. అప్పుడేమవుతుంది చెప్పండి? అప్పుడు పార్లమెంట్ చేసిన చట్టం అనేది స్టేట్ లెజిస్లేచర్ చేసిన చట్టం కంటే పవర్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీకు తెలిసిందే పార్లమెంట్ అనేది మొత్తం దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, సో, స్టేట్ లెజిస్లేచర్ కంటే పార్లమెంట్‌కే పవర్ ఎక్కువిచ్చారు. ఎప్పుడైనా రిపగ్నెన్సీ వచ్చినప్పుడు. రిపగ్నెన్సీ అంటే ఇన్‌కంపాటిబిలిటీ. స్టేట్ లెజిస్లేచర్ చేసే చట్టం, పార్లమెంట్ చేసే చట్టం ఒకదానికొకటి అపోజిట్‌గా ఉండే పక్షంలో ఒకే అంశం పైన చేసినప్పుడు అపోజిట్ అయిన పక్షంలో పార్లమెంట్ చేసిన చట్టం విల్ ప్రివైల్ ఓవర్ స్టేట్ లెజిస్లేచర్. ఇది ఆర్టికల్ 254 చెప్తుంది ఈ విషయం. అయితే ఆర్టికల్ 254లోనే ఇంకొకటుంది. ఆర్టికల్ 254 క్లాజ్ 2. క్లాజ్ 2 ఏం చెప్తుందంటే, ఇప్పుడు మీరు ఒక విషయం చూడండి. పార్లమెంట్ ఒక చట్టం చేసింది. కన్కరెంట్ లిస్ట్‌లో. వి ఆర్ టాకింగ్ అబౌట్ కన్కరెంట్ లిస్ట్. ఒక చట్టం చేసింది. అండ్ స్టేట్ లెజిస్లేచర్ కూడా ఒక చట్టం చేసింది. అయితే స్టేట్ చేసిన చట్టంలో ఈ పోర్షన్ ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ఇన్ రిపగ్నెన్స్ విత్ పార్లమెంటరీ లా. ఈ 2 సింక్ అవ్వట్లేదు. బట్ స్టేట్ చేసిన చట్టం, పార్లమెంట్ చేసిన చట్టంతో కొంత పార్ట్ ఏకీభవించట్లేదు. కంపాటిబుల్‌గా లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఈ ఒక్క పోర్షన్ అనేది వాయిడ్ అయిపోతుంది మామూలుగా. అంటే అది పనిచేయదు. రిమైనింగ్ యాక్ట్ అంతా యాక్టివ్‌గా ఉంటుంది. ఏ పోర్షన్ అయితే పార్లమెంటరీ లాతో విభేదిస్తుందో, ఆ పోర్షన్ పనిచేయదు ఇన్ రియాలిటీ. అయితే దీనికి ఒకే ఒక్క మార్గం చూపించారు. ఆర్టికల్ 254 క్లాస్ 2లో ఏం చెప్పారంటే, ఈ పోర్షన్ కోసం వి కెన్ ఆహ్ ప్రెసిడెంట్ అసెంట్ తీసుకుంటే అంటే ఈ చట్టం మనకి ఎప్పుడు కూడా చూడండి. మనం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, ఆ బిల్లుని అసెంబ్లీలో అసెంబ్లీలో ఓటింగ్ జరిగి అప్రూవ్ అయిపోయిన తర్వాత, దాన్ని స్పీకర్ సైన్ చేసి సంతకం పెట్టి స్టాంప్ ఏసేసి గవర్నర్‌కి పంపించేస్తారు. గవర్నర్ కూడా సైన్ చేసేస్తే అది యాక్ట్ అయిపోతుంది. అయితే కొన్ని సార్లు ఇది పార్లమెంటరీ లాకి వ్యతిరేకంగా ఉంది అనుకునే పక్షంలో గవర్నర్ 2 రకాలు చేయొచ్చు. ఒకటి గవర్నర్ దాన్ని రిజెక్ట్ చేసేయొచ్చు. లేదా గవర్నర్ దాన్ని ప్రెసిడెంట్ కన్సిడరేషన్‌కి పంపించొచ్చు. సో, ప్రెసిడెంట్‌కి కన్సిడరేషన్‌కి పంపించి, ఇఫ్ ద ప్రెసిడెంట్ గివ్స్ అసెంట్, ప్రెసిడెంట్ దానికి అప్రూవల్ ఇచ్చారనుకోండి, ఇన్ దట్ కేస్ అర్థమవుతుందా? ఏ పోర్షన్ అయితే పార్లమెంటరీ లాతో విభేదిస్తుందో, ఆ పోర్షన్‌కి ప్రెసిడెంట్ అనుమతిస్తే, దెన్ దట్ విల్ బి వాలిడ్
ఇన్ దట్ స్టేట్, ఆ స్టేట్లో అది వ్యాలిడ్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. తర్వాత పార్లమెంట్ ఇంకో చట్టం చేసి, ఒక కొత్త చట్టం చేసి, ఈ కంప్లీట్‌గా ఈ పోర్షనే చెల్లదు, రిపీల్ చేస్తూ ఒక చట్టం తీసుకొచ్చిందనుకోండి, అప్పుడు ఇదంతా పోతుంది మళ్ళీ. పార్లమెంట్ కొత్త చట్టం చేయకుండా ఊరుకుంటే, ప్రెసిడెంట్ అనుమతిస్తే ఆ స్టేట్ వరకు ఆ ఒక్క పోర్షన్ వ్యాలిడ్ అవుతుంది. తర్వాత పార్లమెంట్ కొత్త చట్టం చేసి మొత్తాన్ని రద్దు చేసిందనుకోండి, మరి చేయడానికి ఏం లేదు. ఇది ఆర్టికల్ 254 క్లాస్ 2. ఇప్పుడు పంజాబ్ ఇది వాడదామని ప్రయత్నం చేస్తోంది. సో దట్ ఈస్ ద బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ దిస్. సో కాన్స్టిట్యూషనల్‌గా ఈ బ్యాక్‌గ్రౌండ్ మీకు తెలిస్తే ఆర్టికల్ మీకు అర్థమవుతుంది. సో లెట్ మీ గో టు ది ఆర్టికల్ నౌ. టేకింగ్ ఆన్ ద సెంటర్. ఓకే, సెంటర్‌కి వ్యతిరేకంగా దే ఆర్ గోయింగ్ అగైన్స్ట్ ద సెంటర్ అని అర్థం టేకింగ్ ఆన్ అంటే. ఓకే, స్టేట్స్ అగ్రీవ్డ్ బై ద సెంటర్ ఫార్మ్ లాస్ ఆర్ అడాప్టింగ్ బోత్ లెజిస్లేటివ్ అండ్ లీగల్ మెజర్స్. అగ్రీవ్డ్ అంటే చూడండి, ఫీలింగ్ రిసెంట్మెంట్ అని అర్థం. అంటే బాధ, గ్రీఫ్ చూడండి, గ్రీఫ్ అంటే బాధ, సారో. గ్రీఫ్ అనేది నౌన్. గ్రీఫ్ అంటే సారో లేదా బాధ లేదా పెయిన్, ఇలాంటి పదాలు మనం వాడచ్చు. సో స్టేట్స్ అగ్రీవ్డ్ బై సెంట్రల్ ఫార్ములాస్, సెంట్రల్ ఫార్ములాస్ వల్ల అగ్రీవ్ అవుతున్న, బాధపడుతున్న, పెయిన్ ఫీల్ అవుతున్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ అడాప్టింగ్. ఓకే, అడాప్టింగ్ అంటే అర్థం ఏంటి? ఫాలోయింగ్ ఆర్ ఇంప్లిమెంటింగ్ అని అర్థం. ఏంటి, ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, ఏది ఫాలో అవుతున్నాయి? బోత్ లెజిస్లేటివ్ అండ్ లీగల్ మెజర్స్. లెజిస్లేటివ్ అంటే అర్థం ఏంటి? అసెంబ్లీ ద్వారా, లెజిస్లేచర్ ద్వారా. ఓకే, లెజిస్లేచర్ ద్వారా చట్టంలో మార్పులు చేసే ప్రయత్నం ఒకటి. రెండోది లీగల్ మెజర్. లీగల్ అంటే ఇంక కోర్టుకి వెళ్ళడం, సుప్రీం కోర్టుకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన యాక్ట్ని ఛాలెంజ్ చేయడం. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ చేసిన యాక్ట్ని ఎందుకు ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది? ఛాలెంజ్ చేయడానికి వీళ్ళకి ఎక్కడ బలం వస్తుందని మీకు డౌట్ రావచ్చు. సో దానికి కూడా ఒక విషయం ఉంది. బేసికల్గా మీకు ఇందాక చెప్పాను యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అని చెప్పి. ఇందులో స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన యూనియన్ లిస్ట్, పార్లమెంట్ చట్టాలు చేయకూడదు. కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, ఒక 4-5 ఉంటాయి. అవి లేనప్పుడు చేయకూడదు. సో స్టేట్ లిస్ట్లో అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ ఈజ్ పార్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్. రాష్ట్రాలు ఏమంటున్నాయి? అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉన్న అంశం, దానిపైన కేంద్రం ఎలా చట్టం చేస్తుంది అని కొన్ని రాష్ట్రాల యొక్క వాదన. రైట్. సో కేంద్రం ఏమంటుంది? అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉన్నప్పటికీ ట్రేడ్ అండ్ కామర్స్ అంటే దాంట్లో ఈ ట్రేడ్ మరియు కామర్స్, ఈ బిజినెస్ కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కన్కరెంట్ లిస్ట్ లో ఉన్నాయి. కన్కరెంట్ లిస్ట్ లో ఉన్న అంశాలపైన పార్లమెంట్ కి చట్టం చేసే అధికారం ఉంది, కాబట్టి మేము చట్టం చేస్తామని చెప్పి పార్లమెంట్ చట్టం చేసేసింది. సో ఇది ఒక విషయం అన్నమాట. సో దీని పరంగా సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీం కోర్టు ఏమంటుందో మనకు తెలియదు. సో కొంతమంది ఇలా లీగల్ మెజర్స్ తీసుకుందాం, మెజర్స్ అంటే చర్యలు తీసుకుందామని అనుకుంటున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే 7th షెడ్యూల్లో మెన్షన్ చేసిన ఈ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అనే కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడు సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి మాట్లాడినా ఇవి వస్తాయి. పంజాబ్స్ ఎఫర్ట్స్ టు ఇనాక్ట్ అంటే టు మేక్ లా. టు మేక్ లా, చట్టం చేయడాన్ని ఇనాక్ట్ అంటాం. దీనికి ఆపోజిట్ ఏంటి? రిపీల్, REPEAL, రిపీల్. ఓకే, లేదా రిసెండ్, లేదా అబ్రోగేట్, లేదా అబాలిష్. రైట్, ఇవన్నీ. లేదా అనల్, ఇవన్నీ ఏంటంటే క్యాన్సిలేషన్ అనమాట. క్యాన్సిలేషన్కి ఈ పదాలన్నీ ఉన్నాయి. చట్టం చేయడానికి ఇనాక్ట్ అనే పదం ఉంది. పంజాబ్స్ ఎఫర్ట్స్ టు ఇనాక్ట్ స్టేట్ అమెండ్మెంట్స్. అమెండ్మెంట్స్ అంటే సవరణలు, మనకు తెలిసిందే. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటాం కదా, సవరణ. To override the effects of center's new agriculture laws epitomize the difficulties in managing the conflict between liberalizing the farm sector and protecting the small and marginal farmer from agonies of transition. Agonies అంటే పెయిన్స్ లేదా బాధలు, సారోస్, కష్టాలు అని అర్థం. ఓవర్రైడ్ అంటే ఒక టు రిజెక్ట్ ఆర్ క్యాన్సెల్ యూజింగ్ అథారిటీ. మన పవర్ ఉపయోగించి ఏదన్నా విషయాన్ని మనం రిజెక్ట్ లేదా క్యాన్సిల్ చేస్తే దాన్ని ఓవర్ రైడ్ అంటాం. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమో కొత్త చట్టాలు తీసుకొచ్చింది, దాన్ని ఓవర్ రైడ్ చేయడానికి స్టేట్ లెజిస్లేచర్ పనిచేస్తుంది, పంజాబ్ ట్రై చేస్తుంది.
ఓకే. ఓవర్ రైడ్ అంటే అర్థం ఏంటి? సెంటర్ చేసిన వాటిని కొంచెం మార్పులు చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఆ మార్పులు ఏ రకంగా? ఆర్టికల్ 254 క్లాస్ 2 వాళ్ళకి అథారిటీ ఇస్తుంది. ఒకవేళ ప్రెసిడెంట్ ఒప్పుకుంటే దాని ద్వారా అవ్వచ్చు కదా అని. సో, ఆ మార్గాన్ని పంజాబ్ ఎన్నుకుంటుంది. అండ్ ఇది చూడండి ఎపిటోమైజ్. ఇప్పుడు పంజాబ్ ఏం చేస్తుంది? పంజాబ్స్ ఎఫర్ట్స్ టు ఇనాక్ట్ స్టేట్ అమెండ్మెంట్స్ టు ఓవర్ రైడ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సెంటర్స్ న్యూ అగ్రికల్చర్ లాస్. సెంటర్ తీసుకొచ్చిన కొత్త అగ్రికల్చర్ లాస్ యొక్క ప్రభావాన్ని ఓవర్కమ్ చేయడానికి, రిజెక్ట్ చేయడానికి, క్యాన్సిల్ చేయడానికి పంజాబ్ చేస్తున్న పంజాబ్ చేస్తున్న ఈ సవరణలు ఏవైతే ఉన్నాయో, ఈ సవరణలు చేయడానికి పంజాబ్ చేస్తున్న ఈ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, దే ఎపిటోమైజ్ ద డిఫికల్టీస్ ఇన్ మేనేజింగ్ ద కాన్ఫ్లిక్ట్. ఎపిటోమైజ్ అంటే అర్థం ఏంటంటే బీ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇఫ్ యూ సే రాహుల్ ద్రవిడ్ ఎపిటోమైజెస్ డిసిప్లిన్ అన్నాం అనుకోండి. రాహుల్ ద్రవిడ్ డిసిప్లిన్, క్రమశిక్షణకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని అర్థం. ఎపిటోమైజ్ అంటే ఎపిటోమ్ అంటే అర్థం ఏంటంటే బీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరీసా ఎపిటోమైజెస్ లవ్. ప్రేమకి ప్రతిరూపం అంటాం చూడండి, ఆ రకంగా అనమాట. ప్రేమకి ప్రత్యక్ష రూపం లేదా ప్రేమకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే మదర్ తెరీసా అని మనం అంటూ ఉంటాం. అలాగే రాహుల్ ద్రవిడ్ డిసిప్లిన్కి అని మనం చెప్పుకోవచ్చు. సో ఎపిటోమైజ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇలాంటి స్టేట్కి మరియు బేసికల్గా చూడండి కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ లిబరలైజింగ్ ద ఫార్మ్ సెక్టర్ అండ్ ప్రొటెక్టింగ్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఫ్రమ్ ఎగోనీస్ ఆఫ్ ద ట్రాన్సిషన్. ఫార్మ్ సెక్టర్ని లిబరలైజ్ చేయాలి, అగ్రికల్చర్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకురావాలి, రైతులకి ఆల్రెడీ సరైన మద్దతు ధరలు లేక సరైన ఇబ్బందులు, సరైన ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు రైతులు, వాళ్ళకి మంచి రోజులు తీసుకురావాలి. సో లిబరలైజ్ చేయాలి ఫార్మ్ సెక్టర్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ లిబరలైజ్ చేసే క్రమంలో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ నష్టపోతారేమో, చిన్న మరియు సన్నకారు రైతులు నష్టపోతారేమో, ఈ ట్రాన్సిషన్లో వాళ్ళకి నష్టం కలగకుండా, వాళ్ళకి బాధ కలగకుండా చూడడం అనేది ఇంకో ఆస్పెక్ట్. ఈ రెండింటి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ని పంజాబ్ తీసుకుంటున్న ఎఫర్ట్స్ అనేవి ఎపిటమైజ్ చేస్తున్నాయి. ఇక్కడ సెంటర్ తప్పు చేస్తుందని కాదు, స్టేట్ తప్పు చేస్తుందని కాదు. సెంటర్ యొక్క ఉద్దేశం కూడా రైతులకు మేలు చేయడమే. ఏ రకంగా మేలు చేయడం? కంప్లీట్గా లిబరలైజ్ చేసి వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, బేసిక్గా వాళ్ళకి చాయిస్ ఇవ్వడం. ఎక్కడ అమ్మాలి అనడానికి వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ పెట్టడం ఏంటి? ఎవరైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు కదా వాళ్ళు పంట ప్రొడ్యూస్ చేసింది అని ఒక ఫ్రీడమ్ ఇవ్వడం అనేది పార్లమెంట్ యొక్క ఉద్దేశం అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఈ ప్రాసెస్లో ఎక్కడైనా రైతులు నష్టపోతారేమో, ఈ కార్పొరేట్స్ వాళ్ళకి మోసం చేస్తాయేమో అని రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. అది కూడా ఏంటి? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి నష్టం కలగకుండా చూడాలి. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్ని పంజాబ్ ఇప్పుడు తీసుకుంటున్న ఈ ఎఫర్ట్స్ అనేవి ఎపిటమైజ్ చేస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తుంది అని అర్థం. The issue also flags the consequences of not having a wide and informed debate before introducing far-reaching changes. Flag అంటే emphasize అని అర్థం. Emphasize, అండర్లైన్, అండర్ స్కోర్, ఫ్లాగ్, ఈ పదాలన్నిటికీ మీనింగ్ ఏంటి? ఎంఫసైజ్ చేయడం, ఒకదాన్ని మార్క్ చేయడం. మార్క్ యాజ్ ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలాగ దీన్ని మార్క్ చేశాను, ఎందుకు? ఇది ఒక ఇంపార్టెంట్ వర్డ్, మీరు నేర్చుకోవాలి అని. ఐఎమ్ ఫ్లాగింగ్ ఇట్. అర్థమవుతుందా? మార్క్ చేశాను. మార్క్ యాజ్ ఇంపార్టెంట్ అర్థం. ఈ ఇష్యూ ఆల్సో ఫ్లాగ్స్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎ వైడ్ అండ్ ఇన్ఫార్మ్డ్ డిబేట్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ఫార్ రీచింగ్ చేంజెస్. ఫార్ రీచింగ్ అంటే అర్థం ఏంటి? ఎఫెక్టింగ్ ఎ లార్జ్ పాపులేషన్. ఎఫెక్టింగ్ అంటే ఎక్కువ మందిని ప్రభావితం చేసేదాన్ని ఫార్ రీచింగ్ అంటాం. ఎ లార్జ్ పాపులేషన్. ఎఫెక్టింగ్ ఎ లార్జ్ పాపులేషన్. ఎక్కువ మందిని ప్రభావితం చేసే మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేసే ముందు మనం ఎలా ఉండాలి? వైడ్ అండ్ ఇన్ఫార్మ్డ్ డిబేట్ జరగాలి. అంటే ఎక్కువ మందితో చర్చలు జరగాలి ముందే. చర్చలు జరిగిన తర్వాత వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలి. చర్చలు జరగకుండా ముందే ఇంప్లిమెంట్ చేయకూడదు. అలా చేయకుండా ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఇలాంటి లీగల్ బ్యాటిల్స్, లెజిస్లేటివ్ బ్యాటిల్స్ వస్తాయి. అన్ని రాష్ట్రాలకి ముందే మాట్లాడి పార్లమెంట్లో జరగాల్సినంత చర్చ జరిగి అందరూ యాక్సెప్టెన్స్తో బిల్స్ పాస్ అయ్యాయి అనుకోండి, ఎవరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరు. తొందరగా ఇలాంటి బిల్స్ పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా లీగల్ బ్యాటిల్స్, లెజిస్లేటివ్ బ్యాటిల్స్ వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ముందు అందరితో చర్చ జరిగి మొత్తం దేశం అంతా దానిపైన చర్చ జరిగి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఇక్కడ ఉద్దేశం. అలా చేయకపోతే ఎటువంటి పర్యవసానాలు వస్తాయి అనే దాన్ని ఇది చూపిస్తుంది. Punjab has been the hub of the opposition to center's legislative exercise to change the basics of trade and commerce in agriculture. బేసిక్గా ఈ ముందు నుండి చెప్తూనే ఉన్నాను,
ఈ వ్యతిరేకతలో ఫస్ట్ నిలబడింది ఎవరు? పంజాబ్. హ్యాస్ బీన్ ద హబ్ ఆఫ్ అపోజిషన్, రైట్, టు ది సెంటర్స్ లెజిస్లేటివ్ ఎక్సర్సైజ్ టు చేంజ్ ద బేసిక్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. అగ్రికల్చర్లో ట్రేడ్ అండ్ కామర్స్లో ఉన్న బేసిక్స్ని మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో, లెజిస్లేటివ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాన్ని అపోజ్ చేస్తున్న వాళ్ళలో మొట్టమొదటి ముందున్నది పంజాబ్. Right. The Akali Dal, the main opposition of the state, eventually withdrew its cabinet minister and later walked out of the NDA government at the center. అకాలీదల్ అక్కడ పంజాబ్ లో మెయిన్ అపోజిషన్ అది, వాళ్ళు చివరిగా ఈవెన్చువల్ అంటే ఫైనల్ గా విత్డ్రూ ఇట్స్ క్యాబినెట్ మినిస్టర్, వాళ్ళకున్న క్యాబినెట్ మినిస్టర్ విత్డ్రా చేసుకుని అండ్ ఎన్డీఏ నుంచి కూడా బయటికి వెళ్ళిపోయారు, ఎందుకంటే దీనికి అపోజ్ చేస్తూ. Punjab argues that central acts would cause grave detriment and prejudice to agricultural communities. పంజాబ్ ఏమంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ చట్టాలు అనేవి గ్రేవ్ అంటే సీరియస్, గ్రేవ్ అంటే మీనింగ్ అంటే సీరియస్ అని, డెట్రిమెంట్ అండ్ ప్రిజుడిస్ అంటే హార్మ్ అని అర్థం, రెండింటికి మీనింగ్ ఒకటే. కాజ్ హార్మ్, డెట్రిమెంటల్ అంటే హార్మ్ఫుల్, ప్రిజుడిషియల్ అన్నా కూడా హార్మ్ఫుల్ అని అర్థం. అక్కడ ప్రిజుడిస్ కి 2-3 మీనింగ్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చిన మీనింగ్ హార్మ్ అని అర్థం. ఓకే, ప్రెజుడిషియల్ అంటే కొన్నిసార్లు బయాస్డ్ అనే ఒపీనియన్ వస్తుంది, ఒకళ్ళకి ఎక్కువ న్యాయం చేసేలాగా, ఒకళ్ళకి ఎక్కువ ఉపయోగపడేలాగా ఉండడం కూడా ప్రిజుడిస్ అంటారు. ఇక్కడ ప్రిజుడిస్ అనే పదం మామూలుగా వాడితే హార్మ్ అని అర్థం. ద బిల్స్ సైట్ an agriculture consensus of 2015-16 to argue that 86.2% of farmers own less than 5 acres, a majority of them less than 2 acres, and that with limited or no access to multiple markets, they would be handicapped while negotiating fair price contracts with private players. ఇప్పుడు పంజాబ్ వాళ్ళ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న బిల్స్ లో ఏం చెప్పారు, సైట్ అంటే టు షో సంథింగ్ యాజ్ అ రీజన్, ఒకదాన్ని చూపించడం అనమాట. ఏం చూపిస్తున్నారు, అగ్రికల్చర్ సెన్సస్ చూపించారు 2015-16. అందులో 86.2% ఆఫ్ ద ఫార్మర్స్ కి 5 acres కంటే తక్కువ ల్యాండే ఉంది, అందులో కూడా చాలా మందికి 2 ఎకరాల కంటే తక్కువ ఉంది. సో అండ్ దట్ విత్ లిమిటెడ్ ఆర్ నో యాక్సెస్ టు మల్టిపుల్ మార్కెట్స్ కి వాళ్ళకి యాక్సెస్ లేదు, ఎక్కడ అమ్మాలి, ఏం చెయ్యాలి, ఎలా వెళ్ళాలి, వాళ్ళకి ఎవ్వరికి ఏం తెలియదు. సో దానివల్ల ఏమవుతుంది, దే వుడ్ బి హ్యాండిక్యాప్డ్ వైల్ నెగోషియేటింగ్ ఫెయిర్ ప్రైస్ కాంట్రాక్ట్స్ విత్ ప్రైవేట్ ప్లేయర్స్. సో ప్రైవేట్ కార్పొరేట్స్ తో నెగోషియేట్ చేసినప్పుడు, బేరసారాలు చేసినప్పుడు, నెగోషియేషన్ అంటే బేరం ఆడడం అనమాట, మనం తెలుగులో అంటాం కదా, బేరసారాలు చేసినప్పుడు సరైన ధరకి వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, వాళ్ళకి మార్కెట్కి యాక్సెస్ లేదు, ఎక్కడ ఎంత రేట్ ఉందో వాళ్ళకి అవగాహన లేదు. రెండోది వాళ్ళకి ఉన్న బలం కూడా తక్కువ, ఎందుకంటే 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు ఎక్కువ మంది ఉంటారు. సో కాబట్టి చాలా చాలా కష్టం, వాళ్ళు సఫర్ అవుతారు దీనివల్ల. హ్యాండిక్యాప్ అంటే అర్థం ఏంటి, అది లేకపోవడం వల్ల వచ్చే బాధ. ఇప్పుడు హ్యాండిక్యాప్ అని అర్థం ఏంటి, కాళ్ళు చేతులు సరిగ్గా పనిచే పని వల్ల మనం హ్యాండిక్యాప్ అంటాం కదా. సో ద ప్రాబ్లమ్ విత్ నాట్ హ్యావింగ్ సంథింగ్. ఓకే, అది ఎక్కువ ల్యాండ్ లేకపోవడం ఒకటి, రెండవది మనకి వాళ్ళకి మార్కెట్స్కి యాక్సెస్ లేకపోవడం, రైట్. సో కొన్ని విషయాలు మనకి తెలియనప్పుడు, మనకి బలం లేనప్పుడు మన యొక్క ఎబిలిటీ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. అలాగే మనకి కాళ్ళు కానీ చేయి కానీ పని చేయట్లేదు అనుకోండి, మనం వాటి నార్మల్గా ఫంక్షన్ చేయలేం. ఇక్కడ కూడా అంతే, మార్కెట్ యాక్సెస్ లేదు కాబట్టి ఎంత ధరకు అమ్మొచ్చు అనేది తెలియదు. రెండవది వాళ్ళకున్న భూమి తక్కువ కాబట్టి గట్టిగా నెగోషియేట్ చేయలేరు. ఇవి ప్రాబ్లమ్స్. అందుకని పంజాబ్ ఏం చేస్తుంది, మేకింగ్ ఎఫర్ట్స్ టు బై ఫార్మ్ ప్రొడ్యూస్ ఎట్ లెస్ దాన్ ద ఎంఎస్పీ ఆర్ హరాసింగ్ ఫార్మర్స్ ఇన్ ఎ బిడ్ టు పర్సువేట్ దెమ్ టు ఎంటర్ ఇన్ టు సచ్ కాంట్రాక్ట్స్ హ్యావ్ బీన్ sought to be made punishable offenses with a jail term of at least 3 years. సో పంజాబ్ ఏం చేస్తుంది, ఇప్పుడు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ని కాపాడడం కోసం వాళ్ళ బిల్లులో ఇలాంటివి పెడుతుంది. ఏమని, ఫార్మ్ ప్రొడ్యూస్ ని లెస్ దాన్ ఎంఎస్పీకి కొనడానికి ప్రయత్నం చేసిన, ఎంఎస్పీ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎఫ్సిఐ ద్వారా రైతుల దగ్గర కొనే ప్రైస్, దానికంటే తక్కువ ప్రైస్కి కొనే ప్రయత్నం చేసిన, లేదా వాళ్ళని ఎలాగైనా సరే కాంట్రాక్ట్ సైన్ చేయించడం కోసం వాళ్ళని హరాస్ చేసిన, ఓకే, రైతులను ఇబ్బంది పెట్టిన, హరాస్మెంట్ చేసిన, పర్సువేడ్ అంటే కన్విన్స్, రైతుల్ని కన్విన్స్ చేయడం కోసం హరాస్ చేసిన ఏమవుతుంది, హ్యావ్ బీన్ సాట్ టు బి మేడ్ పనిషబుల్ అఫెన్సెస్. వాటిని పనిషబుల్ అఫెన్సెస్ అంటే నేరం, పనిషబుల్ అంటే మనం చర్య తీసుకునేలాగా, పనిష్మెంట్ శిక్ష పడేలాగా లాంటి అఫెన్సెస్ గా మార్చాలి అని ఆ బిల్లో ఒక ప్రయత్నం జరుగుతుంది. విత్ జైల్ టర్మ్ ఆఫ్ అట్లీస్ట్ 3 years, కనీసం 3 ఏళ్ళు జైలు శిక్ష పడేలాగా. ఇవి పంజాబ్ తీసుకొస్తున్న అమెండ్మెంట్స్.
The bills also seek to overturn the center's move to remove the fee on trade and transactions that take place outside markets functioning under APMCs. మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన బిల్ ఏముంటుందంటే ఏపీఎంసీస్ బయట ఎక్కడైనా అమ్ముకుంటే ఫీ పే చేయాల్సిన పని లేదు రైతులు అనేది ఒక చట్టంలో తీసుకొచ్చారు. ఇప్పుడు పంజాబ్ తీసుకొస్తున్న బిల్లు ఏంటి, దాన్ని కూడా ఓవర్టర్న్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ రకంగా, మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటి, టు రిమూవ్ ద ఫీ ఆన్ ట్రేడ్ అండ్ ట్రాన్సాక్షన్స్, దాన్ని కూడా ఓవర్టర్న్ చేసి, అంటే దానిపైన కూడా ఫీజు పే చేసేలాగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోతుంది, దానిపైన కూడా ఫీజు వసూలు చేసేలాగా ఓవర్టర్న్ చేసే ప్రయత్నం కూడా ఈ బిల్లు ద్వారా చేస్తున్నారు. అయితే ఈ బిల్లు సక్సెస్ అవ్వాలంటే ఏం చెప్పాను మీకు, ఆర్టికల్ 254 క్లాజ్ 2 ఏం చెప్తుంది, ఇది కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న ఒక అంశము, కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న అంశం పైన పార్లమెంట్ ఒక చట్టం చేసింది, స్టేట్ లెజిస్లేచర్ దాంట్లో ఉన్న కొన్ని అంశాలను వ్యతిరేకిస్తూ ఇంకో చట్టం చేస్తుంది. మామూలుగా అయితే పార్లమెంట్ లాయే ప్రివేల్ అవుతుంది, కానీ స్టేట్ లెజిస్లేచర్ చేసిన లా ప్రివేల్ అవ్వాలంటే మార్గం ఏంటి, ఆర్టికల్ 254 క్లాస్ 2, అది ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి వెళ్ళాలి. ప్రెసిడెంట్ దానికి అసెంట్ ఇస్తే ఆ ఒక్క రాష్ట్రంలో అది వ్యాలిడ్ అవుతుంది. ఇది పాయింట్. వేరే రాష్ట్రంలో అవుతుంది, ఎందుకంటే పంజాబ్ తీసుకొచ్చిన బిల్ కూడా పంజాబ్లో అది వ్యాలిడ్ అవుతుంది, వేరే చోట అవ్వదు. ఆ రూట్ ద్వారా పంజాబ్ వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. A key issue raised by Punjab's proposed amendments is whether they are legally valid and where they stand in the teeth of center's legislation. చూడండి, ఇన్ ద టీత్ ఆఫ్ అంటే గోయింగ్ డైరెక్ట్ అపోజిషన్ టు అని అర్థం. ఇన్ ద టీత్ ఆఫ్, డైరెక్ట్ గా ఆపోజిట్ గా వెళ్ళడం, ఇట్స్ అన్ ఇడియం అనమాట, రైట్. ఇన్ డైరెక్ట్ అపోజిషన్ విత్ అని అర్థం. A key issue raised by Punjab's proposed amendment, పంజాబ్ ప్రపోజ్ చేస్తున్న ఈ అమెండ్మెంట్స్ లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఈజ్ వెదర్ దే ఆర్ లీగల్లీ వ్యాలిడ్, అసలు లీగల్ గా వ్యాలిడ్ పంజాబ్ అసలు ఈ చట్టం చేయొచ్చా చేయకూడదా, అండ్ వేర్ దే స్టాండ్ ఇన్ ద టీత్ ఆఫ్ సెంటర్స్ లెజిస్లేషన్, సెంటర్ కి లెజిస్లేషన్ కి వ్యతిరేకంగా డైరెక్ట్ అపోజిషన్ లో చేస్తున్నారు. సో కాబట్టి వేర్ డస్ ఇట్ స్టాండ్, అది నిలబడుతుందా నిలబడదా అనేది ఒక క్వశ్చన్. స్టేట్స్ కెన్ ఇండీడ్ అమెండ్ సెంట్రల్ లాస్ ఇనాక్టెడ్ అండర్ కన్కరెంట్ లిస్ట్, ఇప్పుడే చెప్పాను, కన్కరెంట్ లిస్ట్ లో ఉన్న సెంట్రల్ లాస్ ని వాళ్ళు అమెండ్ చేయవచ్చా అంటే చెయ్యవచ్చు, కానీ కండిషన్ ఏంటి, సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ provisions repugnant to the parliamentary act will have to get the president's assent, without which they do not come into force. ఇదే మీకు చెప్పిన విషయం. ఓకే, ఈ పాయింట్ చూడండి, provisions repugnant అంటే ఇన్కాంపాటబుల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకిస్తున్న, దాంతో కాంపాటబుల్ గా లేని ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవి విల్ హ్యావ్ టు గెట్ ప్రెసిడెంట్స్ అసెంట్ అంటే అనుమతి, రాష్ట్రపతి యొక్క అనుమతి పొందాల్సిన అవసరం ఉంటుంది. అలా అనుమతి పొందితే దే కమ్ ఇన్ టు ఫోర్స్, ఆర్ వితౌట్ విచ్ దే డు నాట్ కమ్ ఇన్ టు ఫోర్స్, అవి అమల్లోకి రావు. 254 క్లాస్ 2, ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ద పంజాబ్ బిల్స్ నోట్ దట్ అగ్రికల్చర్ ఈజ్ అండర్ ద లెజిస్లేటివ్ డొమైన్ ఆన్ ద స్టేట్స్, ఇది మనకు తెలిసిందే, ముందు నుండి చెప్తున్నాను, అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్ లో వస్తుంది. యాజ్ ద సబ్జెక్ట్ ఫాల్స్ అండర్ ది స్టేట్ లిస్ట్ ఇన్ ద 7th షెడ్యూల్. మరి సెంటర్ ఎలా చేసేసింది, ద సెంటర్ హ్యాస్ ఇనాక్టెడ్ ఇట్స్ ఫార్మ్ సెక్టర్ బిల్స్ బై ఇన్వోకింగ్ ఎంట్రీ 33B ఇన్ ద కన్కరెంట్ లిస్ట్ విచ్ కన్సర్న్స్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్ అండ్ ప్రొడక్షన్, సప్లై, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్. సెంటర్ ఏమో ఆర్టికల్ 33B, ఎంట్రీ 33B ఇన్ కన్కరెంట్ లిస్ట్ ఇన్వోక్ చేసింది. దాంట్లో ఏం రాసింది, ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ ప్రొడక్షన్, సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ స్టఫ్స్ అని రాసింది. సో ఫుడ్ స్టఫ్స్ అంటే మరి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫుడ్ స్టఫ్స్ కింద వస్తాయి కదా అని సెంటర్ దాన్ని ఉపయోగించుకొని బిల్ పాస్ చేసేసింది. బై స్ట్రెచింగ్ ద ఎంట్రీస్ మీనింగ్ టు ఇంక్లూడ్ అగ్రికల్చర్ ని కూడా అందులో ఇంక్లూడ్ చేయడం కోసం ఆ మీనింగ్ అర్థమవుతుంది కదా, ఆ ఎంట్రీ యొక్క మీనింగ్ ని స్ట్రెచ్ చేసి, అంటే ఫిజికల్ గా పట్టుకొని స్ట్రెచ్ చేయడం అని కాదు, ఇంకొంచెం. సో ఫుడ్ స్టఫ్స్ లోనే అగ్రికల్చర్ కూడా వస్తుంది అనే భావం తీసుకొని పార్లమెంట్ హ్యాస్ మేనేజ్ టు పాస్ లాస్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ద స్టేట్స్, స్టేట్స్ కి సంబంధించిన డొమైన్ లో ఉన్న విషయం పైన పార్లమెంట్ చట్టం చేసేసింది. ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్, ఇటువంటి పరిస్థితుల్లో స్టేట్స్ అగ్రీవ్డ్ బై ద ఫార్మ్ సెక్టర్ లాస్, అగ్రీవ్డ్ అంటే బాధపడుతున్నా, ఫీలింగ్ రిసెంట్మెంట్, సఫర్ అవుతున్నా, మమ్మల్ని అన్ఫెయిర్ గా ట్రీట్ చేశారు, మా విషయంలో పార్లమెంట్ ఇన్వాల్వ్ అయిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయింది, ఇది మా విషయం, మీరు వదిలేయాలి అని ఫీల్ అవుతున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, విల్ ఎయిదర్ హ్యావ్ టు గో ద పంజాబ్ వే, వాళ్ళు పంజాబ్ వెళ్తున్నట్టు, పంజాబ్ ఏ దారి తీసుకుందో ఆ దారిలోకి వెళ్ళాలి, టు అడాప్ట్ బిల్స్ దట్ వుడ్ రిక్వైర్ ప్రెసిడెన్షియల్ అసెంట్. అర్థమైందా, ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం బిల్స్ ని అమెండ్ చేసేసి పంపించడం, ప్రెసిడెంట్ ఒప్పుకుంటే అది మీ రాష్ట్రంలో వ్యాలిడ్ అవుతుంది,
ఆ రకంగా సెంట్రల్ లాస్‌ని మనం కొంతవరకు ఓవర్‌రైడ్ చేయొచ్చు. యాజ్ రాజస్థాన్ హాస్ డిసైడెడ్ టు డూ. రాజస్థాన్ పంజాబ్ చేస్తున్న దారిలోనే వెళ్ళడం డిసైడ్ అయ్యింది. లేదా ఇంకో మార్గం ఏంటి? ఛాలెంజ్ ద వాలిడిటీ ఆఫ్ ద సెంట్రల్ లాస్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్‌లో దీని వాలిడిటీని ఛాలెంజ్ చేయడం. అసలు ఈ చట్టమే చెల్లదు అని చెప్పి సుప్రీం కోర్ట్‌లో కేసు వేయడం. యాజ్ ఛత్తీస్‌గఢ్ ఈస్ సెట్ టు బి కన్సిడరింగ్. ఛత్తీస్‌గఢ్ వాళ్ళు అలా అనుకుంటున్నారన్నమాట. సెంట్రల్ లాస్‌ని మనం ఛాలెంజ్ చేద్దాము, సుప్రీం కోర్ట్‌లో కేసు వేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. సో 2 మార్గాలు. యూ కెన్ టేక్ ఎయిదర్ లెజిస్లేటివ్ రౌట్ లైక్ పంజాబ్ ఈస్ డూయింగ్, యూ కెన్ టేక్ లీగల్ రౌట్ లైక్ ఛత్తీస్‌గఢ్ ఈస్ కన్సిడరింగ్. వాట్ ఎవర్ ద అవుట్‌కమ్ అంటే ఫైనల్ రిజల్ట్ మనం అవుట్‌కమ్ అంటాం. Clear from the groundswell of opposition across the country is that a cavalier and centralized approach to issues that affect millions of farmers ill serves a diverse country. Groundswell అంటే అర్థం ఏంటి? Increasing in opinion. అర్థమవుతుందా? గ్రౌండ్ స్వెల్ ఆఫ్ అపోజిషన్ అంటే అర్థం ఏంటి? అపోజిషన్ అనేది బాగా పెరుగుతుంది దేశం అంతా. ఏ విషయంలో? ఫార్మ్ బిల్స్ విషయంలో. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? దట్ ఎ కెవలియర్ అంటే కైండ్ ఆఫ్ కేర్‌లెస్. అంటే పూర్తిగా దృష్టి పెట్టకుండా, నాట్ గివింగ్ ఎనఫ్ థాట్. ఓకే. నాట్ గివింగ్ ఎనఫ్ థాట్ ఆర్ కేర్ అండ్ సెంట్రలైజ్డ్ అప్రోచ్. సెంట్రలైజ్ చూడండి, దేశం అనేది డైవర్స్ కంట్రీ మనది. దానికి సెంట్రలైజ్డ్‌గా దేశం అంతటికి ఒకే చట్టం అయ్యేలా చేయాలి అని చేసే ప్రయత్నం. సెంట్రలైజ్డ్ అప్రోచ్ టు ఇష్యూస్ దట్ ఎఫెక్ట్ మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్. లక్షల కొద్దీ రైతుల్ని ఎఫెక్ట్ చేసే, ప్రభావితం చేసే ఇష్యూల విషయంలో ఇలాంటి ఒక సెంట్రలైజ్డ్ అప్రోచ్ తీసుకోవడం, అది కూడా సరైన కేర్ తీసుకోకుండా చేయడం, నాట్ గివింగ్ ఎనఫ్ కేర్ చేయడం అనేది ఇల్ సర్వ్స్ ఎ డైవర్స్ కంట్రీ. ఈ డైవర్స్ ఇంత భిన్నత్వం ఉన్న కంట్రీకి అది రిప్రజెంట్ చేయదు, హెల్ప్ చేయదు. ఇల్ సర్వ్ అంటే డజంట్ హెల్ప్ దెమ్ అని అర్థం. అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో అవుట్‌కమ్ ఏదవ్వని, సెంట్రల్ గవర్నమెంట్ లాసే చివరగా చెల్లని, లేదా పంజాబ్ అనుకున్నది అవ్వని, లేదా సుప్రీం కోర్ట్ దీన్ని కొట్టేయని, ఏదవ్వని కూడా ఇలాంటి విషయంలో కేర్ తీసుకొని జాగ్రత్తగా అందరితో డిస్కస్ చేసి చేయాలి. కేర్ తీసుకోకుండా సెంట్రలైజ్డ్ అప్రోచ్ తీసుకోవడం వల్ల నలుగురితో డిస్కస్ చేయకుండా ఇలాంటి సమస్యలొస్తాయి. అది దేశానికి హెల్ప్ చెయ్యదు అని కన్క్లూజన్. దట్స్ అబౌట్ ఇట్. వెరీ ఈజీ ఎడిటోరియల్. మీకు చాలా వరకు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దీనిపైన బిట్స్ వస్తాయి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ మనకి జూన్ నుంచి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ బిల్స్ మాట్లాడారు. అప్పుడు ఇలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తామని మాట్లాడారు. అప్పటి నుంచి ఎడిటోరియల్స్ వస్తూనే ఉన్నాయి. మనం చదువుతూనే ఉన్నాం. సో లాస్ట్ 4, 5 మంత్స్ నుండి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఈ పాటికి గ్రిప్ వచ్చి ఉండాలి. ఇంకా గ్రిప్ రాకపోతే వాచ్ మై వీడియో. నేను మాట్లాడిన వీడియో ఉంటుంది. అది డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. అది చూడండి. థాంక్ యూ వెరీ మచ్.